మీరు ఇంతకుముందు అన్నారు 1995 చంద్రబాబు కాదు ఇప్పుడు 2000 యాక్చువల్గా 1995 చంద్రబాబులా మారుతానన్నాడు కానీ ఇప్పుడు 2024 వేరే చంద్రబాబు ఉన్నాడు. ఏంటి సార్ వ్యత్యాసం? 2024 చంద్రబాబు మనం చూస్తున్నాం కదా, ఏంటి అటు అభివృద్ధి కానీ ఇటు సంక్షేమం కానీ అసలు ఇంత స్పీడ్ కూడా గతంలో మనం చూడలేదు. కానీ 90-95లో సంక్షేమం పట్ల కొంచెం కాస్త దృష్టి తగ్గింది కానీ అభివృద్ధి అయితే పరుగులు పెట్టించాడు సార్ 95 నుంచి 2004 వరకు. దాన్ని మనం 2 పీరియడ్లుగా చూడాలి. 95 to 99 ఈక్వల్ ప్రయారిటీ ఇప్పుడున్న దీంట్లోనే వెళ్ళింది, అటు అభివృద్ధి ఇటు సంక్షేమం. 99 to 2004 నీకు బ్లాక్ పీరియడ్. ఏది అది కేవలం ఏంటి అభివృద్ధికే అక్కడ ఎక్కువ దీన్ని తీసుకుని కేంద్రం నుంచి నిధులు రాబట్టడం. ఆ తర్వాత అప్పుడు వాజ్పేయి ప్రధానిగా, ఈయన మరి ముఖ్యమంత్రిగా కేవలం ఏంటి వాళ్ళు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ ఈ రోడ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, అదే స్వర్ణ చతుర్భుజి, పూర్తిగా డెవలప్మెంట్ మీదే పెట్టేసేసి కొంత వెల్ఫేర్ నిర్లక్ష్యం చేయడం వల్లే రాజశేఖర రెడ్డి గెయిన్ అయ్యారు. ఆయన వెల్ఫేర్ని తీసుకెళ్ళారు ప్రజల్లోకి బలంగా ఆయన పాదయాత్రలో. చంద్రబాబు వెల్ఫేర్ని నిర్లక్ష్యం చేశాడనేది తీసుకుంటూ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి వైపు వెళ్ళటానికి అక్కడ దోహదపడింది. అది 2 పీరియడ్లుగా చూడాలి. కానీ 95 to 99 అనేది ఒక మార్క్, దేశంలోనే ఒక మార్క్. అందుకే తను ప్రజల వద్ద పరిపాలన కానివ్వండి, ఆయన చూసి సినిమా కూడా తీశాడు, ఒకే ఒకటి సినిమా కూడా వచ్చింది, జన్మభూమి, లేకపోతే క్లీన్ అండ్ గ్రీన్, మొత్తం అక్షరాస్యత ఆయన పెట్టుకున్నటువంటి దీనిలాంటి కూడా కంప్లీట్. అసలు ఆ 4 ఏళ్ళు 95 to 99 నీకేంటి జనంలో ఉన్నాడు. 19 ఫేసులు నీకు జన్మభూమి అనే ఒక ప్రోగ్రాం తీసుకున్నారు. కంప్లీట్ గ్రామసీమలకు కనెక్ట్ అయిపోయింది. నీకు ఉచిత వైద్య శిబిరాలు, ప్రజల వద్దకే పాలన. నీకు 19 విడతల్లో కూడా ఒక జన్మభూమి రైతు జన్మభూమి అన్నారు, ఒక జన్మభూమి మహిళా జన్మభూమి అన్నారు. ఇట్లా నీకు ఆ యువత, అటు రైతులు, ఇటు మహిళలు బాగా కనెక్ట్ అయ్యి అధికారుల్ని నీకు నేరుగా గ్రామ సభలకు తీసుకువెళ్ళడం. ఓకే ఓకే ప్రతి 3 నెలలకి ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టడము, అక్కడ ఉన్నటువంటి అర్జీలు తీసుకోవటము, అంతా ఏంటి ప్రజల వద్దకి పాలన అసలు వచ్చేసింది. అదేదో ఒక ప్రోగ్రామ్ గానో ఒక స్కీమ్ గానో కాకుండా అప్పుడు ఆయన కష్టం కూడా ఏంటి, అప్పుడు ఎన్టీఆర్ నుంచి ఈయనకి నీకు అధికారం దఖలు పడింది, మరిపించాడు. అప్పుడు మరి ఎన్టీఆర్ని మరి ఆయనకి చరిష్మా, ఆయన వాక్చాతుర్యం, ఆయన విగ్రహం, ఆయన ఇమేజీ, దాన్ని తట్టుకుని నిలబడాలంటే అంతగా కష్టపడాలి. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ 99 2004కి వచ్చేసరికి ఏంటి, ఇంకా ఆయన ఒక విజన్ తీసుకోవటం, 2020 అంటూ కొన్ని లక్ష్యాలు పెట్టుకుని. కానీ సార్ అంటే సంక్షేమం అనేది ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఆయన 2019 నుంచి 2004 వరకు చేసిన ఆ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో మంచి ఫలితాలు వచ్చినాయి. నిజంగా 2004లో చంద్రబాబు వచ్చుంటే 2024 వరకు అవసరం లే, 2014కే నిజంగా రాష్ట్రం చాలా గొప్పగా అభివృద్ధి చెందేదేమో అనిపించింది. ఎందుకంటే సంక్షేమం అనే దాంట్లో అభివృద్ధి కుంటుపడిపోతుంది సార్. అఫ్కోర్స్ ఉండాలి కానీ సో మరీ ఆయన లేకుండా చేశాడు, ఈయన మరీ సంక్షేమం పెంచేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం బటన్ నొక్కడమే పెట్టుకున్నాడు. ఈ ఒక రకంగా అభివృద్ధి నిరోధకం. జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కటం కూడా ప్రజల కోసం కాదు, ఆ బటన్లు కూడా తన యొక్క పత్రికల కోసం. 136 బటన్లు నొక్కానంటాడు, 136 యాడ్స్ ఇచ్చాడు. అంటే ప్రతి బటను ఒక యాడ్. దేనికి? సాక్షి దినపత్రికకి, సాక్షి ఛానల్కి. 600 కోట్లు నీకు ప్రజాధనం మరి ఒక తన పరిశ్రమలకి అతను వాడాడంటే అసలు రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తన కంపెనీలకి ప్రభుత్వ డబ్బు వాడుకున్న దాఖలాలు లేవు. అసలు ఎన్టీఆర్ తన అంబాసిడర్ కూడా తన డీజిల్ కొట్టించుకున్నాడు. సీఎంగా 6 ఏళ్ళు పనిచేసిన ఆయన అట్లాంటి వాళ్ళని చూసాం. కానీ ఎంతమందిని చూడలేదు. చెన్నారెడ్డి చేయలేదా, జలగం వెంగళరావు చేయలేదా, కాసు బ్రహ్మానందరెడ్డి చేయలేదా? ఇట్లా అధికారంతో కంపెనీలకి బిజినెస్ ఇవ్వటం ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిని మనం చూసిన దీంట్లో. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్లు ఇది 4th క్యాబినెట్, 4.0. గత క్యాబినెట్లకి భిన్నమైన క్యాబినెట్ ఇది. అసలు తెలుగుదేశం క్యాబినెట్ కాదు. ఇప్పుడు అధికారంలో ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వమే కాదు.
ఇదేంటి, ఇది కూటమి క్యాబినెట్, కూటమి క్యాబినెట్. ఇది కూటమి ప్రభుత్వం అన్నమాట. అందుకే మనకి కనపడుతుంది ఆ వేరియన్స్, ఆ భిన్నత్వం అక్కడ మనకి ఎక్కడ కనపడుతుందంటే కొత్తగా ఆ క్యాబినెట్లో ఇంతగా మంత్రివర్గానికి ఇంత స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ లేదు. ఎగ్జాక్ట్లీ సార్, మీరు చెప్పింది వాస్తవం. ఈ క్యాబినెట్లో పని చేయండి, ప్రజాదరణ పొందండి, జనంలో ఉండాలి, జనంలో ఉండాలి, జనంలో పేరు తెచ్చుకోండి. ఇప్పుడు మనం చూసాం ఏది, పవన్ కళ్యాణ్ గ్రామ సదస్సులు పెట్టారు. 14,000 గ్రామాల్లో నీకు ఒకే రోజు మరి గ్రామ పంచాయతీ సదస్సులు, అసలు అది పెద్ద రికార్డు. అది పనులు గుర్తించటం, ఆ సదస్సుల్లో నీకు 4,500 కోట్ల రూపాయలతో నీకు వర్కులు. ఇప్పుడు సంక్రాంతిలో పెట్టుకున్నారు ఒక టార్గెట్ ఏంటి, 1,000 కోట్లు ఈ సంక్రాంతిలో మనం ఖర్చు పెట్టేసేసి అటు రోడ్లు గుంతలు పొడ్చడమే కాదు ఇంకా మిగతాయని కూడా. ఇప్పుడు ఆ జల్ జీవన్ మిషన్ ఉంది, నిన్న ఇవాళ పవన్ కళ్యాణ్ మనం విన్నాం, బ్రహ్మాండంగా సార్. అవును, జగన్మోహన్ రెడ్డి అసలు ప్రతిపాదనలే 26,000 కోట్లకు పంపాడంట. ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ 1,20,000 కోట్లు పంపాడంట. ఎక్కడ 1,20,000 కోట్లు, ఎక్కడ 26,000 కోట్లు? ఇంకోటి కూడా చెప్పాడు సార్, అసలు పైపులు నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసుకోకుండా ముందు పైపులు వేసారంట. అంటే వాళ్ళ గుత్తేదారుల కోసం, వాళ్ళ కాంట్రాక్టర్ల కోసం, వాళ్ళకి డబ్బులు ఇవ్వడం కోసం ముందైతే పైపు లైన్లు వేసారంట. ఇది రక్షిత మంచినీరు కదా, నువ్వు ఇవ్వాల్సింది బోర్లకు కాదు. ఇతను ఏం చేశాడు, బోర్లకు కనెక్షన్ ఇచ్చానని చెప్తాడు, జలాశయాల నుంచి నువ్వు తీసుకోవాలి. రక్షిత నీటిని నువ్వు రిజర్వాయర్ల నుంచి ఇవ్వాలి కానీ నువ్వు బోరింగ్లు ఉన్న బోరింగ్లకు నువ్వు వేసేసి, ఇప్పుడు అందులో కూడా 11 లక్షల కనెక్షన్లు అసలు లేవు, బిల్లులు చేసుకున్నారు. ఏమయ్యాయి ఆ 11 లక్షల కనెక్షన్ల తాలూకు సొమ్ము? 26,000 కోట్లు నువ్వు తెచ్చుకుని కేంద్రం నుంచి ఖర్చు పెట్టింది ఎంత? 4,000 కోట్లు. ఒక జల్ జీవన్లోనే అంత స్కామ్ అంటే, అసలు ప్రతి స్కీములో స్కామ్ చేశాడంటే మనం అదేంటబ్బా స్కీముల్లో స్కామ్లు అంటే చేస్తాడు అనుకున్నాం. ఇప్పుడు ఇది కొత్త స్కామ్, ఏది జల్ జీవన్లో 4,000 కోట్లు స్కామ్ అన్నమాట. అది ఇప్పుడు ఒక పంచాయతీ సదస్సులే కాదు, మన మెగా పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్స్ బ్రహ్మాండంగా నారాలో ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. అసలు స్కూల్స్ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి వచ్చి టీచర్ పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్లో పాల్గొనటం, డిప్యూటీ సీఎం పాల్గొనటం, 45,000 స్కూల్స్లో ఒకే రోజు నీకు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగ్లకు అటెండ్ అవ్వటం అంటే అది కొత్త పరిణామం. అంటే పంచాయతీ సదస్సులు, ఈ పేరెంట్ టీచర్స్ అసోసియేషన్ మీటింగులు, నీకు రెవెన్యూ సదస్సులు, మొన్న వరుస పెట్టి ఒక 6 రోజులు 7 రోజులు రెవెన్యూ సదస్సులు. అంటే ప్రతి మంత్రి ప్రజల్లో ఉండాలా, ప్రతి ఎమ్మెల్యే ప్రజల్లో ఉండాలి. అది కదా ప్రజాప్రతినిధి అంటే. ఎగ్జాక్ట్లీ సార్. అంటే కాలర్ పుచ్చుకునే అవకాశం ప్రజలకు మీరు ఇవ్వాలి. లెట్ దెమ్ కమ్ అండ్ క్వశ్చన్. సో 95 to 99 కంటే ఇది ఇంకా అభివృద్ధి చెందిన, అంటే నెక్స్ట్ లెవెల్ క్యాబినెట్ అని మనం చెప్పుకోవాలి, ఆ పరిపాలన అని చెప్పుకోవాలి. అంతే కదా. ఇప్పుడు అమరావతిని ఆయన ఏమన్నారు, చంద్రబాబు ఫ్యూచర్ సిటీ అన్నారు. ఇప్పుడు ఇది ఫ్యూచర్ గవర్నమెంట్, ఇది ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ స్టేట్. అందరిలో ఒక ఆశ, ఆంధ్రప్రదేశ్ మళ్ళా ఒక అద్భుత ప్రదేశ్గా మారుతుంది. ఇక్కడ నా ప్రాంతంలో నేను ఉపాధి పొందగలను, ఉపాధి కోసం నేను హైదరాబాదో బెంగళూరు చెన్నైయో వలసపోవాల్సిన పని లేదు అనే ఒక ధీమా ఇవాళ యువతలో వస్తుంది. ఒక భద్రత మహిళల్లో వస్తుంది, ఒక ధీమా ఒక భరోసా రైతుల్లో వస్తుంది అన్నమాట. అంటే స్వేచ్ఛ గతంలో ఉందా? జగన్మోహన్ రెడ్డి హయాంలో భయం, ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ హయాంలో ఒక ధైర్యం. అది భయం, ఇది ధైర్యం. స్పష్టమైన మార్పు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.